హాయ్ అండి. నమస్తే అండి. ఈ వీడియోలో నేను అందమైన 5 నిమిషాల్లో కాసుల మాల ఎలా చేయాలో తయారు చేసి చూపిస్తానండి. దానికోసం రూ. 5 కాయిన్స్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నాను. నేను ఈ టేప్ అయితే యూజ్ చేస్తున్నానండి. ఈ మాలని ఫోటోకి ఎలా పెట్టుకోవాలో కూడా నేను ఈ వీడియోలో చూపిస్తానండి. ఈ మాలను శుక్రవారం పూట గానీ, లక్ష్మీదేవి పూజ అప్పుడు గానీ, దేవి నవరాత్రుల అప్పుడు గానీ, వచ్చే నెల శ్రావణ మాసం గదండీ! శ్రావణ మాసం ఇయన్నీ ఉపయోగిస్తుంటారు. దానికైతే నేను గోల్డ్ కలర్ కాయిన్స్ తీసుకున్నాను. మామూలుగా రూపాయి బిళ్ళలు, రూ. 2 బిళ్ళలు కూడా తీసుకోవచ్చు. రూ. 5 కాయిన్స్ గోల్డ్ కలర్ కాయిన్స్ అయితే అమ్మవారికి చాలా అందంగా ఉంటుందని నేను అవి తీసుకున్నాను. ఇవి చూడండి, దానికి మనకి ఫోటో నాది పెద్ద సైజు ఫోటో కాదు, చిన్న సైజు ఫోటో కాదు, మీడియం సైజు ఫోటో. మనం మీ ఇంట్లో అవైలబుల్గా ఉన్న ఫోటో సైజుని బట్టి చేసుకోండి. నేనైతే నా ఫోటోకి ఈ సైజు సరిపోతుంది. అందుకనే నేను ఇది చేస్తున్నాను. 1 బై 1 వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలండి. రూ. 5 కాయిన్స్ శుభ్రంగా క్లీన్ చేసి ఇలాగా మాలల్లానండి. అందుకే ఇంత మెరిసిపోతున్నాయి. మామూలుగా ఇలా కాయిన్స్ శుభ్రం చేయకుండా కాయిన్స్ మాల అల్లితే అంత బాగోదు. చాలా ఈజీ అండి ఈ మాల చేయటం. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇది ఊడిపోతాయేమో అని డౌట్ రావచ్చు. లేదండి, ఊడిపోవండి, చక్కగా ఉంటాయి. ఏమి ఊడవండి, చాలా గట్టిగా అంటుకుంటాయి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత పైకి తీసి ఇలాగ ఏలాడదీసినా కానీ ఊడవు. అంటే కాయిన్స్ ఎన్ని తీసుకోవాలని డౌట్ కూడా మీకు రావచ్చండి. కాయిన్స్ ఇన్ని తీసుకోవాలి, అన్ని తీసుకోవాలని ఏమి లేదండి. మీరు లేదు మాకు ఇన్ని తీసుకోవాలని రూల్ ఉంది అంటే గనక 9 గానీ, 11 గానీ, 21 గానీ తీసుకోండి. నేనైతే అదేమో పట్టించుకోను. ఏందంటే అందరి ఇళ్లల్లో ఒకే సైజు ఫోటో ఉండదు గదా! ఒక్కొక్క ఇంట్లో చిన్న సైజు ఉంటది. ఒక్కొక్క ఇంట్లో పెద్ద సైజు ఉంటది. ఆ ఫోటోకు తగ్గట్టు చేసుకోవాలి. ఇన్ని కావాలని ఏముండదు. చూడండి, ఒక సైజు అయితే అంటించాను ఒక సైడు. రెండో సైడ్ గూడా అంటిస్తున్నాను. ఏం లేదండి, ఆ టేప్‌ని ఇంటూ మార్క్‌లో పెట్టేశాను. చివర మటికి కాయిన్ పెట్టడానికి చివర కొంచెం వదిలేశాను. ఇలా రెండో సైడ్ గూడా 1/1 పెట్టేసుకోవడమే, ఇలాగ అంటించేసుకోవడమే. గట్టిగా ప్రెస్ చేస్తే గట్టిగా ఉంటుంది. శ్రమ అనుకోకుండా నిదానంగా తయారు చేసుకుంటే అమ్మవారికి చాలా చక్కగా రకరకాలుగా నేను నెక్స్ట్ వీడియోలో గాజులు మాల ఎలా తయారు చేయాలో కూడా చూపిస్తాను. చూడండి, కాయిన్స్ అన్నీ పెట్టేసుకున్నాను. దండ అయిపోయింది. కింద కింద కొంచెం దండలాగా రావాలంటే ఒక కాయిన్ పెట్టేసుకోండి. చక్కగా ఉంటుంది కాయిను. కింద అలా పెట్టేసుకోవచ్చు. మాల అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని చందనం, కుంకుమతో రెడీ చేసుకోవచ్చు. ఏందంటే మామూలుగా నేను ఆల్రెడీ హ్మ్, గంధం కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ లేసు వేద్దాం అనుకున్నాను. కానీ ఫోటో సైజు చిన్నది. అందువల్ల లేసు బాగా పెద్దదైపోతుందని ఆ లేస్ ఎయట్లేదు నేను. వీడియోలో చూపించాను చూసారా లేసు? వేయాలనుకున్నాను కానీ ఎయలేదు. చూడండి, గంధంతో చక్కగా ఇలాగా బొట్లు పెట్టేసుకోండి. చిన్నగా పెద్దగా కాకుండా చిన్నగా పెట్టేసుకోండి. చందనం అంతా పెట్టేసుకొని దానిపైన మళ్ళీ కుంకుమ పెట్టుకుంటే చక్కగా నిండుగా అందంగా అమ్మవారికి మాలేస్తే కన్నులు పండగగా ఉంటుంది. మీరు కూడా చక్కగా ఇలా చేసుకోండి. పండగలకి వచ్చే నెల శ్రావణ మాసం. అందుకనే నేను ఇప్పుడు చూపిస్తున్నాను. శ్రావణ మాసం ఇంకేముంది, ఇంకో 10 డేస్లో శ్రావణ మాసం ఉంటుంది. దాని మీద కొంచెం కుంకుమ బొట్టు పెట్టేసుకోండి. అదే స్టిక్తో. చేత్తో అయితే పెద్దగా వస్తుంది, అందుకే నేను స్టిక్తో పెడుతున్నాను. మీరు కూడా తర్వాత నెక్స్ట్ వీడియోలు నేను చాలా వీడియోలు దేవుడి వీడియోస్ పెడతా ఉంటాయి, అవి కూడా చూడండి. మీరు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేస్తే ఏంటంటే మాకు కూడా ఇంకా వీడియో చేయాలనిపిస్తుంది. ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాం కదా, ఎంకరేజ్ చేస్తే ఏంటంటే కొంచెం వ్యూస్ వస్తే మాకు కూడా ఇంకా కొత్త రకరకాలుగా చేయాలనిపిస్తుంది అనమాట. అందుకే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అని అడుగుతాము. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. అంతేనండి, అమ్మవారికి చాలా చక్కని మాల అయిపోయింది. అమ్మవారికి మీ ఇంట్లో ఉన్న ఫొటోస్కి
మేకులుంటే పర్లేదు. మేకులు లేకపోయినా ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. చూడండి ఇదొక ఫోటో ఉంది. ఇది పెద్ద సైజు ఫోటో కాదు, చిన్న సైజు ఫోటో కాదు. చూడండి అటు ఇటు కొంచెం వదిలేసాను కదా! దానికి చిన్న ముక్కలు తీసుకోండి, టేప్ ముక్కలు. చిన్న ముక్కలు తీసుకొని కట్ చేసుకొని 2 ముక్కలు పక్కన పెట్టుకోండి. మేకులుంటే ఓకే. ఆ మేకు పెట్టేసుకోవచ్చు. నాకైతే ఈ ఫోటోకి మేకు లేదు. అండ్‌కి ఆ చివర కొంచెం వదిలేసాను గదా! దానికి ఇప్పుడు ఈ టేప్ ముక్కలు 2 తీసుకున్నాను గదా! అటొకటి, ఇటొకటి దానికి చూడండి జాయింట్ ఏసి ఎనకాల టేప్ అంటించేసామనుకో కదలకుండా ఉంటది. రెండో వైపు కూడా అలాగే అంటించేసి పక్కన పెట్టేసేయాలి. ఫోటో నించోబెట్టినా గానీ పోదండి. బరువుకి చాలామంది ఊడిపోద్దంటారు. నేను చూపిస్తాను వీడియోలో చూడండి. చూడండి అటు ఇటు 2 వైపులు టేపేసాను. అదిగో చూడండి రెండో వైపు కూడా ఏసేస్తున్నాను. ఫోటో నించోబెట్టి చూపిస్తానండి మీకే. రూ. 5 కాయిన్స్ కదా పడిపోతాయి అనుకుంటారు కదా! చూడండి నించోబెట్టి చూపిస్తున్నాను. ఏం పోవండి. చక్కగా చేసుకోండి. హ్యాపీగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మీ అందరికీ మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.